ప్రత్యేకమైనటువంటి సమయంలోకి వచ్చాము. ఈరోజు వాక్య సందేశాన్ని మనకి మంజులావాణి గారు అందజేస్తారు. సమయాన్ని మంజులావాణి గారికి ఇద్దాము. మంజులావాణి గారు వందనాలండి. 6-5 వరకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానము. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి అందరూ. పరిశుద్ధమైన దేవ, మీకు వందనాలయ్యా. ఈ యొక్క శుభోదన సమయంలోనైనా మాకు మీ యొక్క వాక్యమును వినుటకు, మీ యొక్క వాక్యమును గ్రహించుటకు, మీ యొక్క వాక్యములో నడుచుటకు, మీ యొక్క వాక్యమును వినుటకు నాయన మాకు ఈ యొక్క గొప్ప సమయమును అనుగ్రహించిన దేవ, మీకు వందనాలయ్యా. మీ కృపలోనైనా మమ్మల్ని అందరినీ పేరు పేరున ఆశీర్వదించమని వేడుకొంచున్నాం తండ్రి. కూడి ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున ఆశీర్వదించండి ప్రభువా. నాయన మరి ముఖ్యంగా నాయన ఏసువైపు చూచుచు అనే కార్యక్రమాన్ని నడిపిస్తున్న ధనరాజయ్య గారిని, అతని కుటుంబమును, వారి బంధుమిత్రాదులందరినీ తండ్రి, నీటిలో ఉన్న ప్రతి కుటుంబమును ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి ఒక్కరికి నాయన మీ యొక్క జ్ఞానమును దయచేయండి నాయన. వాక్యమును వినుటకు, వాక్యమును చదువుకునేటకు కావలసిన మీ యొక్క జ్ఞానమును మాకందరికి అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. వాక్యములో తండ్రి, అందరికంటే తండ్రి గొప్పవారం కాదు ప్రభువా, మేము చాలా చిన్నవారము నాయన. యేసయ్య, మీ కృపలో నన్ను వాడుకొంచున్న విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రము తండ్రి. వాక్యమును బోధించుచుండగా నాయన, వాక్యములో ఉన్న నిగుడ సత్యాలను మాకు బయలుపరచండి ప్రభువా. వాక్యమును ఏ విధముగా బోధించవలన తండ్రి, వాక్యమును ఏ విధముగా వివరించి మాట్లాడవలన తండ్రి మాకు నేర్పించండి ప్రభువా. వాక్యమును తండ్రి బోధించుచుండగా తండ్రి మీరు మాతో ఉండండి ప్రభువా. మా యొక్క ఆత్మలో ఉండి తండ్రి మీరే మాట్లాడమని వేడుకొంచున్నాం తండ్రి. మీ యొక్క సిలువ చాటున మరుగుపరుచుకొనమని మిమ్మల్ని ప్రాధేయపడుచున్నాం నాయన. మీ కృపలోనైనా మమ్మల్ని అందరినీ పేరు పేరున ఆశీర్వదించమని వేడుకొంచున్నాం తండ్రి. మీ కృపలోనైనా ధనరాజయ్య గారికి కావలసిన ఆరోగ్య ఫలాలను మిండుగా దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. నీటిలో ఇంకా ఎవరైతే అనారోగ్యాలతో అస్వస్థతతో ఉంటున్నారో అలాంటి బిడ్డలందరికీ మంచి ఆరోగ్యమును దయచేయమని తండ్రి, వాక్యమును తండ్రి బోధించుచుండగా మీరు నాతో ఉండుమని, మీరే నాతో మాట్లాడమని, మీరు నాలో ఉండి మాట్లాడమని వేడుకొంచున్నాం తండ్రి. మీ కృపలో మమ్మల్ని అందరినీ పేరు పేరున ఆశీర్వదించమని పెరిగి నలిగిన మనస్సుతో నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి దీన మనస్సుతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూడి వచ్చిన అందరికీ మరొకసారి వందనములు తెలుపుచున్నాను. దీర్ఘాయువు కావాలంటే మనము ఏమేం చేయాలి? 1వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. ఎవరైనా చదవండి దయచేసి. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనున్నట్లు నీవు నడిచి వాటిని గైకొన్న ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేది నా నేను. ఆమేన్. థ్యాంక్స్ సార్. మనము మన తండ్రి అయిన దావీదు మార్గంలో మన తండ్రి అయిన దావీదు నా మార్గములో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొన్నట్లు నీవు నడిచి వాటిని గైకొని నీడల నీవు దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనెను. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, తండ్రి అయిన దావీదు నా మార్గంలో అంటే తండ్రి మార్గంలో మనం అందరము నడిస్తే మనకు దేవుడు దీర్ఘాయుష్మంతుని చేస్తాడు. మనము దేవుని బిడ్డలుగా ఉండాలి అని అంటే మనము దేవుని దగ్గర దీర్ఘాయుష్మంతునిగా మనము అనుగ్రహము పొందుకోవాలి. దేవుణ్ణి మనమైతే ఎప్పుడైతే ప్రేమిస్తామో, దేవుణ్ణి మనము నిలకడగా నిశ్చయముగా మనము
మన పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఎప్పుడైతే మనం ఆరాధిస్తామో అప్పుడు దేవుడు మనకు దీర్ఘాయుష్మంతుని చేస్తాడు. మనము దీర్ఘాయుష్మంతులము అవడానికి మనము ఏమేం చేయాలి అని అంటే, మనము తండ్రి చెప్పిన మాటలను మనము గైకొనాలి. అతను ఏం చెప్తున్నాడు మనము విని వాక్యానుసారంగా మనము నడుచుకోవాలి. మనం ఎప్పుడైతే దేవుని వాక్యమును మనము విని నడుచుకుంటామో, దేవుని వాక్యమును ఎలాగ జాగ్రత్తగా చదువుకుంటామో మనకు దేవుడు ఏమి ఇస్తాడంటే దీర్ఘాయుష్ను ఇస్తాడు. దీర్ఘాయుష్మంతునిగా మనలను చేస్తాడు. విగ్రహారాధనకు దూరంగా ఉంటే దీర్ఘాయుష్మంతుడవు అవుతావు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 25వ వచనము 26వ వచనం ఎవరైనా చదవాలి. మరోసారి చెప్పండి అమ్మా రెఫరెన్స్. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 25-26. మీరు పిల్లలను కానీ 25-26 అమ్మా. అవును సార్. కాబట్టి మేము 24-25. అవును సార్, 25-26. ద్వితీయోపదేశ కాండము 4:25-26 సార్. కాబట్టి మేము చావనీలా ఈ గొప్ప అగ్ని మమ్మను దహించును. మేము మన దేవుడైన యెహోవా స్వరము ఇక వినని ఎడల చనిపోదుము. సారీ 4వ అధ్యాయము 25 చదువుతున్నాండి. మీరు పిల్లలను కని ఆ దేశమందు బహుకాలము నివసించిన తరువాత మిమ్మును మీరు పాడు చేసుకొని ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించి ఆయన కన్నుల ఎదుట కీడు చేసిన ఎడల మీరు యోర్దాను దాటి స్వాధీనపరచుకొనబో దేశములో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను. ఆ దేశమందు బహు దినములుండక మీరు బొత్తిగా నశించిపోదురు. ఆమేన్. మన పిల్లలను మనము కంటాము. మనము ఆ పిల్లలను ఏ విధముగా పెంచాలి, ఏ విధముగా మనము విగ్రహారాధనకు దూరంగా చేయాలి అనేసి దేవుడు మనకి ఇక్కడ సెలవిస్తున్నాడు. మనం పిల్లల్ని అయితే కంటాము, ఆ పిల్లల్ని ఎలాగ పెంచాలి, ఎలాగ పోషించాలి, ఎలాగ వారిని వాక్యంలో ఎదిగించాలి, ఏ విధముగా వాక్యంలో వారిని తయారు చేయాలి, తీర్చిదిద్దాలి అని చెప్పనేసి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. మీరు పాడు చేసిన ఏ స్వరూపం కలిగిన విగ్రహంనైనను, మనము మామూలుగా ఎక్కడికన్నా వెళ్తుంటాం, హిందూస్ ఏం చేస్తారు, ఒక రాయి ఉంటుంది. అక్కడ ఆ రాయికి ఒక కుంకుమ బొట్టు పెడితే ప్రతి ఒక్కరు అక్కడ నిలబడి చెప్పులు వదిలి వారు అక్కడ ఆ రాయికి మొక్కుతారు. మనం అలా కాకోకుండా విగ్రహారాధనకు మనము దూరంగా ఉండాలి. విగ్రహారాధన చేసిన పదార్థాలను మనము తీసుకొనకూడదు, భుజించకూడదు. విగ్రహారాధనకు మనం ఎప్పుడైతే దూరంగా ఉంటామో తండ్రి దేవుడు మనకు దీర్ఘాయుష్మంతునిగా మనల్ని చేస్తాడు. మన పిల్లలను భయభక్తులతో, దేవుని యందు భయభక్తులతో మనము పెంచాలి. దేవుని ఎదుట మనము నిలకడగా ఉండాలి. ఆయన కన్నుల ఎదుట కీడు చేసిన ఎడల ఈ యోర్ధాను దాటి పరచుకొనబోవు దేశంలో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని దేవుడు ఏమని చెప్తున్నాడు? విగ్రహంనైనాను చేసి ఏ విగ్రహాన్నైనా మనము చేసుకొనకూడదు, ఏ విగ్రహానికి మనము నమస్కారం చేయకూడదు, ఏ విగ్రహమునకు కూడా మనము సాగిలపడి మొక్కకూడదు. మనకు ఒక్కడే దేవుడు, ఆయనే యేసు ప్రభు. మనందరికీ ఒక్కడే దేవుడు. అతన్ని మనం మొక్కాలి, అతన్ని మనము ప్రాధేయపడాలి, అతని దగ్గర మనము మొరపెట్టుకోవాలి. అతని పాదముల చెంత మనమందరం మోకరిల్లి ప్రార్థన చేయాలి. ఆ విధముగా మనం చేస్తే, మనము చేసేది కాకుండా మన పిల్లలకు కూడా ఆ విధముగా మనము నేర్పించాలి. మనకు దేవుడు ఒక్కడే, ఆయనే యేసు ప్రభువు. ఆయన ద్వారానే మనము ఈ లోకంలో జీవిస్తున్నాము.
ఆయన కృప ద్వారానే మనము ఈ విధముగా ఉన్నాము. దేవుడు మనల్ని ఈ స్థితిలో ఉంచాడు ఆయన కృప వలన. అందువలన అతన్నే మనము ఆరాధించాలని మన పిల్లలకు కూడా మనము నేర్పించాలి. ఎప్పుడైతే మన పిల్లలకు దేవుని వాక్యమును బోధిస్తామో, దేవునిలో మనము పిల్లలను నడిపిస్తాము, వాళ్ళు కూడా చిన్ననాటి నుండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. ఎక్కడైనా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తే అక్కడ కూడా విగ్రహారాధన చేసిండేటివి ఏమి కూడా తీసుకొనరు. ఎందుకంటే వాక్యము చదువుతున్నారు కాబట్టి, నేర్చుకుంటున్నారు కాబట్టి పిల్లలు కూడా విగ్రహారాధన చేసినవి ఏవి కూడా ముట్టుకోకూడదు. మనం ఎప్పుడైతే విగ్రహారాధనకు దూరంగా ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని దీర్ఘాయుష్మంతునిగా చేస్తారు. దీర్ఘాయుష్మంతునిగా మనము ఉండాలి అని అంటే దేవుని యందు భయభక్తులు కలిగి మనము ఉండాలి. ఎవరికైనా మనము కీడు చేయకూడదు. మనము కీడు ఎవ్వరికి గాని చేయకూడదు, ఎవరిని కూడా దూషించకూడదు, ఎవరిని కూడా మనము అనరాని మాటలు అనకూడదు. వాటన్నిటిని మనము విడిచిపెట్టాలి. దేవునిలో మనము ఎదగాలంటే మనలో అపవాది శక్తులు ఏవి కూడా ఉండకూడదు మనలో. ఎప్పుడైతే వాటి నుంచి మనం అందరము విముక్తులం అవుతామో దేవుడు మనల్ని దీర్ఘాయుష్మంతునిగా చేస్తాడు. సెకండ్, దేవుని ఆజ్ఞలు గైకొంటే దీర్ఘాయుష్. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 40వ వచనం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 40వ వచనం. ఎవరైనా చదవండి. మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారిని క్షేమము కలుగుటకే నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకు ఇచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను. 41 కూడా అమ్మా. థ్యాంక్ యూ సార్. లేదు సార్, లేదు 40 వచనం ఒకటి. 40. మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికి, మనకు మన సంతానం వారికి, మన పిల్లలకు, మనందరికి క్షేమం కలుగుటకే మన దేవుడైన యెహోవాను మనము సర్వకాలము మనకి ఇచ్చిన దేశంలో మనము నివాసము చేస్తే, దేవుడు చెప్పినట్లు మనము వింటే, మనకు ఏవైనా ఆజ్ఞాపించి ఉంటే ఆయన కట్టడలను ఆజ్ఞలను 10 ఆజ్ఞలను మనము అనుసరిస్తే మనము దీర్ఘాయుష్మంతులము అవుతాము. దీర్ఘాయుష్మంతులము అవుటకు మనము ఇవన్నీ పాటించాలి. మనము దేవుని యందు మనకు ఏమేమి కట్టడాలను ఆజ్ఞలను ఇచ్చాడో వాటన్నిటిని మనము గైకుంటే మనం దేవుని సన్నిధానంలో, దేవుని దృష్టిలో మనము దీర్ఘాయుష్మంతులము అవుతాము. దేవుడు మనకు ఎన్ని ఈవులు ఇచ్చాడో చూడండి. మనము దీర్ఘాయుష్మంతులం అవుటకు దేవుడు మనకు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చినాడు, కట్టడలు ఇచ్చినాడు. వాటన్నిటిని మనము పాటించాలి. వాటన్నిటిని మనం ఎప్పుడైతే పాటిస్తామో, వాటన్నిటిని మనం ఎప్పుడైతే గైకుంటామో దేవుడు మనలను దీర్ఘాయుష్మంతునిగా చేస్తాడు. మనము దేవుని యందు భయభక్తులు లేకోకుండా మనము అయిష్టముగా వాక్యంను చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు వాటిని ఇష్టపడడు. నువ్వు అలాగ చేసామంటే దేవుడు కూడా నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చెయ్యడు. మనము ఏదో సైమల్టేనియస్ గా వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. మేడం నీట్లో ఉన్నారు మేడం. అమ్మగారు వినిపించలేదండి. వినపడుతుంది అమ్మగారు, చెక్ చేసుకోండి. హలో మేడం. మంజులావాణి గారు, మీ మాటలు వినపడుతున్నాయండి. వినపడుతుంది. సరే మేడం, వినపడుతున్నాయి. చెప్పండి, కంటిన్యూ చేయండి. మనము ఆయన ఆజ్ఞలను, ఆయన
కట్టడలను మనము గైకుంటే దేవుడు మనల్ని దీర్ఘాయుష్మంతునిగా చేస్తాడు. మనము ఎప్పుడైతే దేవుని వాక్యమును నిర్లక్ష్యం చేస్తూ దేవుని ప్రార్థనను మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటే మనలను దేవుడు దీర్ఘాయుష్మంతునిగా చేయడు. మనకు దేవుని అనుగ్రహం కూడా ఉండదు. మనము దేవుని ప్రేమను పొందుకోవాలి అంటే ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను మనము గైకొనాలి. ఎప్పుడైతే వాటిని మనం గైకొంటామో అప్పుడు దేవుడు మనల్ని దీర్ఘాయుష్మంతునిగా చేస్తాడు. మనమందరము దేవుని వాక్యంలో ఎదగాలి. దేవుని ప్రార్థనలు దేవుని దగ్గర మోకరిల్లి ప్రార్థనలో కూడా ఎదగాలి. ప్రార్థనా సమయంలో కూడా మనము మోకరిల్లాలి. ఎప్పుడైతే నేను ప్రతిసారి అందరికీ చెప్తున్నాను, దేవుని సన్నిధానంలో మనం కూర్చొని ప్రార్థన చేయకూడదు. మోకాళ్ళ పైన మోకరిల్లి మనము ప్రార్థన చేయాలి. అదే దేవునికి ఇష్టమైన ప్రార్థన. మనం కూర్చొని చైర్లలో కూర్చొని పడుకొని మనము వాక్యం వింటాము, వాక్యం ధ్యానిస్తాము, బైబుల్ పడుకొనే మనం బైబుల్ చదువుకుంటాము. అలా చేయకోకుండా మనం ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మనం ఎప్పుడైతే గైకొంటామో దేవుడు మనకి ఏమేమి అనుగ్రహిస్తాడో వాటన్నింటినీ మనము గైకొంటే మనల్ని దేవుడు దీర్ఘాయుష్మంతునిగా మనలను చేస్తాడు. తల్లిదండ్రులను సన్మానిస్తే దీర్ఘాయుష్మంతుడివి అవుతావు. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 16వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించులాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. ఆమేన్. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో మనకు దేవుడు మనకు ఏ దేశాలను మనకు అనుగ్రహించాడు వాటన్నిటిలో మనము దీర్ఘాయుష్మంతులుగా ఉంటాము. మనకు దేవుడు ఏమేమి ఇస్తున్నాడు? మనకు క్షేమాన్ని ఇస్తున్నాడు. దేవుని కట్టడలను మనము ఆజ్ఞలను ఎప్పుడైతే గైకొంటామో మనకు దేవుడు మనకు క్షేమము కలుగుటకు సహాయపడతాడు. దేవుడు మనకు ఏమేమి ఆజ్ఞాపించాడో వాటన్నిటినీ మనం గైకొనాలి. మన తండ్రిని మన తల్లిని మనము సన్మానించాలి. ఇప్పుడు ఈ లోకంలో తండ్రిని తల్లిని ఎవరు సన్మానిస్తున్నారు? ఎవ్వరు సన్మానించడం లేదు. వారు ఏదో 2 మాటలు మాట్లాడితే విసిగించుకుంటున్నారు. ప్రతి ఒక్కరు తల్లిదండ్రుల మాటను అలక్ష్యం చేస్తున్నారు. లక్ష్య పెట్టడం లేదు ఎవరు కూడా. మనము దేవుని బిడ్డలమే. దేవుడు ఏమని చెప్పాడు? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించండి, అప్పుడు మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారని. అయినా కూడా వాక్యం చదవటం వరకు మాత్రము పాటించవలసిన నియమం అయితే లేదు. వాక్యం అయితే చదువుతాం. మనం వాక్యమును ఈ రోజు మనము ఈ విధంగా నడుచుకోవాలి, ఈ రోజు మనం వాక్యం విన్నాం కదా. నేను ప్రతిరోజు అనుకుంటాను, వాక్యం బోధిస్తున్న ప్రతి ఒక్కరితో వారి వాక్యం బోధిస్తుంటే ఈ విధంగా నేను నడుచుకోవాలి, ఈ విధంగా నేను వాక్యంలో ఎదగాలని చెప్పనేసి నేను అనుకుంటాను. అయినా నేను వాక్యం చదువుకుంటాను. మీరు చెప్పిన వాక్యాలన్నీ నేను రెఫరెన్స్ రాసుకొని వాటి ప్రకారం నేను చదువుకొని ప్రతిరోజు చదువుకుంటాను. మీరు ఏ వాక్యాలు చెప్పారో, ఏ రెఫరెన్స్ చెప్పారో వాటన్నిటిని నేను ఒక పుస్తకంలో రాసుకొని వాటన్నిటి ప్రకారము నేను చదువుకుంటాను. మీరు ఏవైనా మెయిన్ వాక్యాలు చెప్తే గన, మెయిన్ సబ్జెక్టులు ఏమైనా చెప్తే నేను రాసుకుంటాను పక్కన. వాటిని మరి ఎప్పుడైనా నేను తిరిగి వాటిని మననం చేసుకుంటా. ఓహో, పలానా చోట పలానా సార్ ఈ విధంగా చెప్పారు, పలానా అమ్మగారు ఈ విధంగా చెప్పారు అనేసి నేను జ్ఞాపకం చేసుకుంటాను. మనము మన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఎవరెవరు చూస్తున్నాం చెప్పండి? మన గుండె మీద చెయ్యి వేసుకొని, మన హృదయం మీద చెయ్యి వేసుకొని మన తల్లిదండ్రులను ప్రేమతో చూస్తున్నామా? ఈ లోకంలో ఎవ్వరము చూడడం లేదు. తల్లిదండ్రులు ఏదైనా మాట్లాడితే విసిగించుకుంటున్నాం. తల్లిదండ్రుల మాటను అలక్ష్యం చేస్తున్నాం. బాబు అది తీసుకోనంటే, అమ్మ నువ్వు నడుస్తావు కదా, నువ్వే తీసుకో వెళ్ళి, నీకు కాళ్ళు లేవా? దేవుడు నీకు కాళ్ళు ఇచ్చాడు కదా, వెళ్ళి తీసుకో. వారి కోసం ఎంతో ప్రయాసపడి ఉంటాము. దేవుడు మన కోసరము కూడా ఎంతో ప్రయాసపడ్డాడు. మన కోసరము రక్తం కార్చాడు, కొరడా దెబ్బలు కొట్టించుకున్నాడు, సిలువ మానిపోయిన తన ప్రాణాన్ని బలిగా మనకు దానం చేశాడు.
అయినా మనం దేవుని మాటలు మనం వింటున్నామా? మన తల్లిదండ్రులను మనం ప్రేమిస్తున్నామా? తల్లిదండ్రులను మనం ప్రేమిస్తే మనము దీర్ఘాయుష్మంతులం అవుతాం. తల్లిదండ్రులు ఇప్పుడు అందరూ ఓల్డ్ ఏజ్ హోమ్ లో తల్లిదండ్రులను చేర్పిస్తున్నారు, బరువు అయిపోయినారు ఇంట్లో. తరువాత వారినైతే మీరు ఎవరైనా కానీ ఆశ్రమంలో చేర్పిస్తున్నారు, వారి స్థితి వారు వృద్ధులు కాకోకుండా ఉంటారు, మనమంతా వృద్ధులం కాకోకుండా ఉంటామా? మన పరిస్థితి ఏమిటి? మనం కూడా ఆలోచించాలి. మన తల్లిదండ్రులను మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో మనకు కూడా దేవుడు ఎంత ఘనతనిస్తాడు. దేవుడు మనకు దీర్ఘాయుష్మంతునిగా చేస్తాడు. మన తల్లిదండ్రులను మనము గౌరవించాలి, మన తల్లిదండ్రులను మనము ప్రేమించాలి. వారు బిడ్డలను మనము సాకేటప్పుడు ఎంత ప్రేమతో వారు ఏం చేసినా కానీ మనము ఇష్టంగానే చేస్తాం. ప్రతిదీ వారు అడిగినవన్నీ మనం తీసిస్తాం. అయినా వృద్ధాపంలోనికి వచ్చాలకే ప్రతి బిడ్డ విసిగించుకుంటారు. విసిగించుకొని నీ మాట ఏమి వినాలి మేము? మీ కాలం వేరే, మా కాలం వేరే. మీ కాలం అలాగుండింది, పెద్దవారికి భయపడేవాళ్ళు. ఇప్పుడు ఎవరు భయపడనక్కర్లేదు పెద్దవాళ్ళు. మా ఇష్టం, మాకు ఎలా ఇష్టం వస్తే అలా నడుచుకుంటాము అని దేవుని దగ్గర వారు మనల్ని అలక్ష్యం చేస్తే, తల్లిదండ్రులను ఎవరైతే అలక్ష్యం చేస్తే దేవుడు వారికి శ్రమ ఇస్తాడు, పనిష్మెంట్ ఇస్తాడు దేవుడు. అందువలన ప్రతి ఒక్కరము తల్లిదండ్రులను సన్మానించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రులను ప్రేమతో ఆహ్వానించాలి. వారు ఏదైనా చెప్పినప్పుడు, వారు కోరిన తిండి ఏదైనా అడిగినప్పుడు సంతోషంగా వాళ్ళకి తెచ్చి పెడితే దేవుడు దాన్ని చూసి దీర్ఘాయుష్మంతునిగా చేస్తాడు. అలాంటి బిడ్డలందరినీ దేవుడు దీర్ఘాయుష్మంతునిగా చేస్తాడు. మనం ఎప్పుడైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తామో దేవుని విషయంలో కూడా మనము నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లే. ఈ లోకంలో మనకు దేవుడు ఎవరంటే మన తల్లిదండ్రులే. మన తల్లిదండ్రులే మనకు దేవుడు. మన తల్లిదండ్రులను మనం ఎప్పుడైతే ప్రేమించుకోకుండా ఉంటామో మనము కూడా దేవుణ్ణి ప్రేమించే వారము కాము. దేవుని ప్రేమించుకోకుండా అంటే మనము ఎవరిని ప్రేమిస్తున్నాము? సాతాన్ని ప్రేమిస్తున్నాం. సాతాన్ని ప్రేమించుకోకుండా మనము మన దేవుని ప్రేమించినట్లయితే మన తల్లిదండ్రులను కూడా మనము ప్రేమించే వారమే ఉంటాము. అందువలన ప్రతి ఒక్కరము మన తల్లిదండ్రులను ప్రేమతో, గౌరవంతో వారిని స్వీకరించండి. వారి మాటలను మనం వినాలి. వృద్ధాపం వచ్చినప్పుడు వారు చిన్నపిల్లలు అయిపోతారు, చిన్నపిల్లల చేష్టలు వస్తాయి వాళ్ళల్లో. వారి మాటలు మనము వినాలి, విసిగించుకోకూడదు. వారి మాటలను విని వారి మాటలతో మనము ఆనందపడాలి. ఇంకా మనము నెమ్మదిగా మనకు ఓపిక ఉంటే వాళ్ళ దగ్గర కూర్చొని 2 మాటలు మాట్లాడితే వారి ప్రాణం ఎంతో తృప్తి పడుతుంది. వారు పక్షమన్న పరమాన్నాలు తింటే ఆనందం కలుగుతుంది వాళ్ళ మాటలు మనం విని. విసిగించుకున్నాం అనుకోండి, వాళ్ళు కూడా గొనుక్కుంటారు. ఏందిరా నా బిడ్డను నేను ఏ విధముగా ప్రేమించి వాళ్ళని పెద్దవారిని చేస్తున్నా, చూడు ఈ సమయంలో నన్ను ఇలాగ మాట్లాడుతున్నారు, ఇలాగ ప్రవర్తిస్తున్నారని వాళ్ళు నొచ్చుకుంటారు. అప్పుడు దేవుని హృదయం కూడా నొచ్చుకుంటుంది. అందువలన మనము వాక్యానుసారంగా మన తల్లిదండ్రులను మనము సన్మానించేది మనము నేర్చుకోవాలి. దేవుని మార్గంలో నడిస్తే దీర్ఘాయుష్మంతులము అవుతాము. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 33వ వచనం. ఎవరైనా చదవండి దయచేసి. కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరచుకొనబో దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులు అగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గంలన్నిటిలో నడుచుకొనవలెను. ఆమేన్. ఆమేన్. మనము కుడికి గాని ఎడమకు గాని తిరగక మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు చేయుటలో మనము జాగ్రత్త పడవాలి. ఏమేమి ఆజ్ఞలు ఇచ్చాడు? ఆయన ఆజ్ఞలను, కట్టడలను మనము గైకొనాలి. ఎప్పుడైతే వాటిని మనము ఆలకిస్తామో, మనం వాటిని గురించి నడుచుకుంటాము,
మనము జాగ్రత్త పడాలి. మనకు దేవుడు ఆజ్ఞాపించినట్లు వాటన్నిటిలో మనము జాగ్రత్తగా నడుచుకోవాలి. మీరు స్వాధీనపరచుకొనబో దేశంలో, మనము జీవిస్తున్న దేశంలో మనము జీవించుచు మేలు కలిగి మనము ఎన్నో కృపలను పొందుతున్నాం. దేవుని ద్వారా మనము ఎన్నో దీవెనలు, ఎన్నో కృపలు, ఎన్నో మేలులు అన్ని మనకు దేవుడు ఇస్తున్నాడు. వాటన్నిటినీ మనము మన జీవితంలో గైకొంటూ ఉంటే మన దేవుడు అతను ఆజ్ఞాపించిన మార్గం అంతటిలో ఏమేమి ఆజ్ఞలు ఇచ్చాడు, కట్టడలు ఇచ్చాడు, వాటన్నిటిలో మనం నడుచుకుంటూ ఉంటే మనము దేవుని దృష్టిలో మనము దీర్ఘాశ్వంతులము అవుతాం. మనము దీర్ఘాశ్వంతులము అవటానికి దేవుడు మనకు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలను మనం అనుసరిస్తున్నామా? 10 ఆజ్ఞలు ఎవరెవరు మనం అనుసరిస్తున్నామా? బైబిల్ అయితే ఆజ్ఞలు ఉన్నాయి. బైబిల్లో కట్టడలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో కట్టడాలు ఉన్నాయి. దేవుని కట్టడములు, దేవుని ఆజ్ఞలు ఉన్నాయి. వాటన్నిటిని మనం ఎలా గైకుంటున్నాము? ఎవరము గైకొనడం లేదు. చెప్తున్నాం కదా, వినట వరకే, చదవడం వరకే. మనము బైబిల్ చదువుతూ ఉంటే మనకు దేవుని మనం అడగాలి. దేవా, నీ పరిశుద్ధ లేఖనాలు చదువుకుంటున్నాము, మాకు మంచి జ్ఞానం ఇవ్వు ప్రభా, మా యొక్క హృదయంలోనికి రండి నాయన, నివాసం చేయండి ప్రభా, వాక్యం చదువుతుండగా వాటి అర్థాలను మాకు బయలుపరచండి ప్రభా అని మనము వాక్యం చదివేటప్పుడల్లా దేవుని అడగాలి. ఊరికేనే ఆషామాషిగా వాక్యం చదివేశాము. ఈ రోజు ఈ అధ్యాయం చదివేసినాం అందరూ. మనం అధ్యాయాలు చదువుతున్నాము, ప్రతిరోజు ఒక్కొక్క అధ్యాయం చదువుతున్నాము. మనం తిరిగి దానిని మననం చేసుకుంటున్నాము. మనం మననం చేసుకోవడం లేదు. ఏదో చదివేశాము, ప్రేయర్ అయిపోతున్నట్లే పరలోక ప్రార్థన అయిపోతుంది, ఆశీర్వాదం తీసుకుంటాము, బైబిల్ పక్కన పెట్టేస్తాం. తిరిగి మనం బైబిల్ ఎప్పుడైనా తెరుస్తామా? బైబిల్ తెరిచి వాక్యాలను చదివి మనకు ఇష్టం వచ్చినట్లు మనం ప్రార్థన చేసుకుంటున్నామా? మనం ప్రార్థన చేసుకోవడం లేదు. ఏదో ఉదయకాలము సైమల్టేనియస్ గా ప్రార్థన చేసుకుంటాం అంతే. ఎందుకంటే మనము నీటిలో ఉన్నాం కాబట్టి ఆ టయానికి మనము హాజరు కావాలి కాబట్టి హాజరవుతాం. మనం లేచి ప్రార్థన చేసుకుంటున్నాము, కృతజ్ఞతలు చెల్లిస్తున్నామా దేవునికి? ప్రార్థనా సమయానికి కరెక్ట్ గా 5 గంటలకే మనము హాజరవుతాం. అలా కాదు, మనము ముందుగానే 1 అవర్ ముందుగానే లేచి దేవుని సన్నిధానంలో మనం మోకరిల్లి మనము ప్రార్థన చేయాలి. అదే దేవునికి ఇష్టమైన ప్రార్థన. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో మోకరిల్లి మన విన్నపములు మనవన్నీ మనం దేవునికి విన్నవించుకుంటే దేవుడు మనలను దీర్ఘాయుష్మంతులను చేస్తాడు. మన ప్రార్థన ఆలకిస్తాడు. మనం అడగకముందే మన అవసరతలన్నీ తీరుస్తాడు దేవుడు. మనము దేవుని కృపలో ఇంతవరకు మనము సజీవులంగా ఉన్నామంటే అది దేవుని కృప. దేవుడు మనల్ని అందరినీ దీర్ఘాయుష్మంతులను చేశాడు. ఇక ముందుకు కూడా మనము దీర్ఘాయుష్మంతులుగా చేయాలని నేను కోరుకుంటున్నాను. దేవుని ఆజ్ఞలను, కట్టడలను మనము గైకొనాలి. ప్రతి ఒక్కరము ఇప్పటి నుంచైనా వాక్యం చదివేశామని అనుకోకుండా మరి ఇంకొక మారు రెఫర్ చేయండి, దాన్ని ఇంకొక మారు చదవండి. ఆ వాక్యంలో, ఆ అధ్యాయంలో ఏమున్నాయని చెప్పనేసి ప్రతి ఒక్కరము చదువుకుంటుంటే ప్రతి ఒక్కరము వాక్యమును బోధించే వారమై సిద్ధపడతాం, తయారవుతాం. మనం వాక్యాన్ని క్షుణ్ణంగా చదువుకోవాలి. ఏదో చదివేశాంలే అని అనుకోకుండా, తప్పులు చదువుకోకుండా. పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, అయినా కూడా తప్పు చదివిన తర్వాత ప్రభువా, నేను ఈ వాక్యాన్ని తప్పుగా చదివాను, నన్ను క్షమించు ప్రభువా, తిరిగి ఇంకొక మారు అలా చదువుకోకుండా నన్ను క్షమించు నాయన అని చెప్పనేసి మనము దేవుని ఎప్పుడైతే అడుగుతామో అప్పుడు మనము దీర్ఘాయుష్మంతులము అవుతాం. దేవునికి భయపడితే దీర్ఘాయుష్యం అవుతాం. సామెతలు 10వ అధ్యాయము 27వ వచనం. ఎవరైనా చదవండి. సామెతలు 10వ అధ్యాయము 27వ వచనం.
నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము. భక్తిహీనుల పేర అసహ్యత పుట్టించును. ఆమేన్. అంతే అండి. 7 సామెతలు 10:27 మేడం. 27. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. భక్తిహీనులు ఆయుష్ను తక్కువైపోవును. ఆమేన్. మనము ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని దీర్ఘాయుష్మంతులను చేస్తాడు. మనం ఎప్పుడైతే చెప్తే కదా ఇప్పుడే, మనము ఎప్పుడైతే దేవుని యందు ప్రార్థనలో వాక్యం చదువుటందో నిర్లక్ష్యం వహించామంటే మనము దీర్ఘాయుష్మంతులము కాము. దేవుడు మనను దీర్ఘాయుష్మంతులుగా చేయాలనంటే వీటన్నిటిని మనం పాటించాడు. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను మనం ఎప్పుడైతే నెరవేరుస్తామో దేవుడు మనల్ని దీర్ఘాయుష్మంతులుగా చేస్తాడు. మనం ఇంతవరకు దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలను అనుసరిస్తున్నాం కాబట్టి మనం దీర్ఘాయుష్మంతులుగా ఉన్నాం. ఇంకనూ మనం దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే దేవుడు మనకిచ్చిన వాటన్నిటిని మనము అవలంబించాలి. దేవుడు ఏమేమి మనకు చెప్పాడో వాటన్నిటిని మనము ఆలకించాలి, నడుచుకోవాలి. దేవుని వాక్యమును చదివితే దీర్ఘాయుష్వంతుడు అవుతావు. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 19-20 వచ్చింది. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము. అది అతని యుద్ధ ఉండవలెను, తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఎండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్రముల వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచున్నవలెను. ఆమేన్. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనము ప్రతిరోజు చదవాలి. ఆయన రాజ్యమందు తన కుమారులను ఇశ్రాయేలు మధ్యలో తన కుమారుని అతని యొద్ద ఉండవలెను. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతుల అగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి, మన ఇంట్లో మనము అక్క చెల్లెళ్ళము, అన్నదమ్ముళ్ళము అందరూ ఉంటాం, మన బంధువులు ఉంటారు, బయట వారు ఉంటారు, వారందరి మధ్యన మనము గర్వించకూడదు. నాకు ఈ ఉద్యోగం ఉంది, నాకు ఇంత డబ్బు ఉంది, నేను దేవుని వాక్యంలో ఇట్లా ఎదుగుతున్నాను, దేవుని వాక్యాన్ని నేను బోధిస్తున్నాను అని మనము గర్వపడకూడదు. దేవుని విషయంలో మనము తగ్గింపు గుణము కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనము తగ్గింపు కలిగి ఉంటామో దేవుని సన్నిధానంలో అప్పుడు మనల్ని దీర్ఘాయుష్మంతులుగా చేస్తాడు. కుడికి గాని ఎడమకు గాని మనము తనలో తాను తొలగక ఇండునట్లు మనము దేవుని సన్నిధానంలో కుడికి గాని ఎడమకు గాని మనము తొలగకుండా ఆ ధర్మాలన్నిటినీ మనం పాటించాలి, వాటిని విడిచిపెట్టకూడదు. మన దేవుడైన యెహోవాకు భయపడి ధర్మశాస్త్రములన్నిటినీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడుమ నేర్చుకునేటకు అతడు తాను బ్రతుకు దినములన్నింటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. ఆయన ఇచ్చిన కట్టడలు మనము నడుచుకోవాలి, అతని సన్నిధానంలో మనము నడుచుకోవాలి, వాటన్నిటిని మనము అనుసరించాలి. మనము బ్రతికే దినములన్నిటిని మనం ఎంతవరకు జీవిస్తామో, ఈ భూమి పైన ఎంతవరకు మనం ఉంటామో అప్పటి వరకు మనము ఈ పరిశుద్ధ గ్రంథమును మనము చదువుకుంటూ ఉండాలి. పరిశుద్ధ గ్రంథమును నిర్లక్ష్యంగా ఎక్కడంటే అక్కడ పెట్టేయడము, దుమ్ము పట్టిపోయింటుంది పరిశుద్ధ గ్రంథం, ధూళి పట్టిపోయింటుంది. అలా కాదు. పరిశుద్ధ గ్రంథాన్ని మన బట్టలు అయితే మనము నీట్గా బీరువాలో
సర్ది పెట్టుకుంటాం, మడత వేసి చక్కగా పెట్టుకుంటాం. అయినా బైబుల్ మడతలు పడి ఉంటే అలాగనే పెట్టేస్తాం. అబ్బా మడతలు పడినాయి, వీటిని సర్దించుకుందాం, వీటి నీట్గా పెట్టుకుందాం అనేసి మనం అనుకోము. మనము పరిశుద్ధ గ్రంథమును ఏ విధముగా శుభ్రపరచుకుంటాము, పరిశుద్ధ గ్రంథాన్ని ఏ విధముగా మనము చక్కగా తీర్చుకుంటాము, అప్పుడు మన హృదయాన్ని దేవుడు కూడా పరిశోధిస్తాడు. నా బిడ్డ నా గ్రంథాన్ని, నా పరిశుద్ధ లేఖనాలను జాగ్రత్తగా చూసుకుంటుందని చెప్పనేసి దేవుడు కూడా మన పైన తన ప్రేమను కుమ్మరిస్తాడు, తన దీవెనలు కుమ్మరిస్తాడు. మనం ఎప్పుడైతే నిర్లక్ష్యంగా మనం బైబిల్ పరిశుద్ధ లేఖనాలను చదువుకోకుండా ఉంటామో అప్పుడు దేవుడు కూడా మన పైన ఇష్టపడడు. అమ్మాయి పరిశుద్ధ, ఎవరైనా కానీ ఈ బిడ్డ పరిశుద్ధ గ్రంథాన్ని ఎలాగంటే అలాగ పెట్టేసింది, చర్చికి వెళ్ళేటప్పుడు మాత్రమే మనము ఆ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుంటాము, అప్పుడు దుమ్ము దులుపుకుంటాం. అలా కాకోకుండా పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు మనం ఏ విధంగా అయితే ప్రతిరోజు స్నానం చేసి మనం ఎంత శుభ్రంగా ఉంటామో అదే విధంగా పరిశుద్ధ గ్రంథాన్ని కూడా మనము శుభ్రంగా ఉంచుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. మన జీవితం ఇది పరిశుద్ధ గ్రంథం. మన కొరకే దేవుడు ఈ లేఖనాలను మనకు రాసి పెట్టారు. ఈ విధంగా నడుచుకోండి మీరందరూ. నేను వెళ్ళిపోతున్నాను, ఈ లేఖనాలన్నీ మీరు చదువుకొని ఈ లేఖనాల ప్రకారం నడుచుకోండి, ఈ యొక్క ఆజ్ఞలన్నిటినీ పాటించండి, ఈ కట్టడలన్నిటినీ మీరు నెరవేర్చండి అని చెప్పనేసి దేవుడు మనకి ఇచ్చేసి వెళ్ళాడు. దేవుడు ప్రేమతో రాసిన పరిశుద్ధ గ్రంథాన్ని మనము నిర్లక్ష్యంగా చూసుకోకూడదు. నిర్లక్ష్యంగా ఎప్పుడు కానీ బైబుల్ పరిశుద్ధ గ్రంథాన్ని నిర్లక్ష్యంగా చర్చిలకు కూడా వెళ్తాం. చర్చిలు ఎక్కడ పెడతాం మనం బైబుల్? మనమైతే చక్కగా కూర్చుంటాం. బైబుల్ ఎక్కడ పెడతాము? దాని ప్లేస్లో ఎక్కడైనా ప్లేస్ ఇచ్చింటే అక్కడ దుమ్ము ఉంటుంది, అక్కడ పెట్టేస్తాం దాన్ని. అలా కాకోకుండా మన దగ్గరే మన బైబుల్ను మన చేతిలోనే ఉంచుకొని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఎప్పుడైతే జాగ్రత్తగా చూసుకుంటామో దేవుడు కూడా మనలను ప్రేమిస్తారు. దేవుని గ్రంథమును పరిశుద్ధంగా పరుచుకొని ఈ లేఖనాలను, పరిశుద్ధ గ్రంథంలో ఏ ఏ లేఖనాలు ఉన్నాయో, ఏ వాగ్దానాలు ఉన్నాయో వాటన్నిటిని మనము చదువుకొని వాటి ప్రకారం మనం నడుచుకుంటూ ఉంటే దేవుని కట్టడలను ఆజ్ఞలను మనం ఎప్పుడైతే గైకుంటామో అప్పుడు దేవుడు మనలను దీర్ఘాయుష్మంతులుగా చేస్తాడు. ఇక ముందు కూడా మనందరినీ దీర్ఘాయుష్మంతులుగా చేయడానికి దేవుని నేను ప్రాధేయపడుచున్నాను. ప్రతి ఒక్కరూ భయభక్తులతో పరిశుద్ధ గ్రంథాన్ని చదవడము మనం నేర్చుకోవాలి. మన జీవిత కాలం అంతా నువ్వు ప్రతిరోజు చదువు, ప్రతిరోజు వాక్యం వినండి. వాక్యం వింటూ ఉంటున్నాము, తిరిగి ఆ వాక్యం మనకు గుర్తుకు రాదు. మనం చదివింటాం దాన్ని, అయినా మనకు కంటత ఉండదు. మనము ప్రతిరోజు వాగ్దానాలు చదువుతున్నారు మేడం గారు, వాగ్దానాలు చదువుతున్నారు. ఆ వాగ్దానాలు మనకు కంటత వచ్చాయా? మనము వాగ్దానం చదివేటప్పుడు నెల రోజుల వాగ్దానం చదువుతారు. నెల వాగ్దానం చదివినప్పుడు ఆ వాగ్దానం మనకు నోటికి వచ్చేయాలి, కంటతో వచ్చేయాలి ఆ వాక్యం మనకు. సంవత్సర వాగ్దానం కూడా మనకు కంటత వాక్యం అయిపోవాలి. మనకు ఏ నెలలో ఏ వాగ్దానాలు చదివారో ఆ వాగ్దానాలన్నీ మనకు కంటత రావాలి. అందువలన పరిశుద్ధ గ్రంథమును ప్రతిరోజు మనము చదువుకోవాలి. మన జీవిత కాలం అంతా గ్రంథాన్ని మనము చదువుకుంటూ ఉంటే మనము దీర్ఘాయుష్మంతులము అవుతాం. దుర్బలమును ద్వేషిస్తే దీర్ఘాయుష్. సామెతలు 28వ అధ్యాయము 16వ వచనం. సామెతలు 28వ అధ్యాయము 16వ వచనం. ఎవరైనా చదవండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం. వివేకము లేని వాడవై జనులను అధికముగా బాధపెట్టు అధికారి దుర్బలమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడు అగును. దుర్లభమును ద్వేషిస్తే, మనము దుర్లభము అంటే మనము ఎవరిపైనా కూడా మనము అసూయ పడకూడదు, ఎవరిని మనము కించపరచకూడదు, ఎవరికి కూడా మనము కీడు చేయకూడదు. దేవుడు ఇవన్నీ ఇచ్చాడు, నీకు చేతనైతే సహాయం చెయ్యి. ఎవరికైతే నువ్వు సహాయం చెయ్యి, మేలు చెయ్యి, కానీ కీడు మాత్రం తలపెట్టాలి. దేవుని దృష్టిలో మనం ఇతరులకు కీడు తలపెడితే మనము
ఇది దీర్ఘాయుష్మంతులను మనము కాకుండా పోతాం. మన దేవుని సన్నిధానంలో మనము వివేకము కలిగి వినయము కలిగి దేవుని సన్నిధానంలో మనము మోకరిల్లాలి. మనము ఎవరిని కూడా బాధ పెట్టకూడదు. నాకు అధికారం ఉంది కదా అనేసి ఎవరైనా మన దగ్గరికి వస్తే వారిని కించపరిచి మాట్లాడడము, వారిని బాధ పెట్టడము, వారికి కన్నీళ్లు తెప్పించడము ఇలా చేయకూడదు. ఎవరైతే మనము అధికారంలో ఉన్నప్పుడు మన దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి, వారిని ప్రేమతో మనము దగ్గరికి తీసుకోవాలి, ఆహ్వానించాలి. వాళ్ళని రండి, కూర్చోండి, ఏం చెప్పండి మీరు వచ్చినారు అని మనము ప్రేమతో వారిని పలకరిస్తే ఇంకొక మారు వాళ్ళు అదే పనిగా మనల్ని వచ్చి పలకరిస్తారు. అలా కాకుండా మనం చీదరించుకుంటే వాళ్ళని బాధ పెడుతుంటే మనము దీర్ఘాయుష్మంతులము కాము దేవుని దృష్టిలో. లాస్ట్, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన. సామెతలు 4వ అధ్యాయము 10వ వచనం. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు అగదవు. దేవుడు ఏమని చెప్పాడు? అందరికీ చెప్తున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నా మాటలన్నీ అంగీకరించండి, మీరు జీవితాంతము దీర్ఘాయుష్మంతులు అవుతారు. అందువలన మనకిచ్చిన దేవుని కట్టడలను ఆజ్ఞలను మనమైతే ఎప్పుడైతే గైకొని వాటి ప్రకారం మనం ఎప్పుడైతే నడుచుకుంటామో దేవుడు మనల్ని దీర్ఘాయుష్మంతులుగా చేస్తాడు. ఒకవేళ నేను ఏదైనా తప్పుగా బోధించి ఉంటే, ఎవరినైనా బాధ పెట్టిన మాటలు మాట్లాడింటే దయతో క్షమించమని వేడుకొంచును. దేవునికి వందనం. పరిశుద్ధ లేఖనాలు. ఆమేన్. ఆమేన్. చేతి పనులేగా దేవత విగ్రహము, చేసినవి ఏగా బంగారు బొమ్మలు. చేతి పనులేగా దేవత విగ్రహములు, చేతి పనులేగా బంగారు బొమ్మలు. వెండివి అయినా బంగారపు అయినా, రాతివి అయినా రతనాలవి అయినా, వెండివి అయినా బంగారపు అయినా, రాతివి అయినా రతనాలవి అయినా, ఆ ఆ మార్కు సువార్త 4వ అధ్యాయము 19వ వచనం ప్రకారము, మార్కు 4:19, వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములను, ధన మోసమును, మరి ఇతరమైన ఆపేక్షలను. విగ్రహములంటే క్రైస్తవులు ఎవరు బొమ్మలకు మొక్కరు కానీ ఐహిక విచారములు ఉంటాయి, ధనమోసం ఉంటది, ఇతరమైన అపేక్షలు ఉంటాయి. లోతు భార్య జ్ఞాపకం చేసుకుందాం. లోతు భార్య వెనక్కి తిరిగి చూసుకుంటది, అయ్యో వస్తువులు ఏమైపోయాయో, అయ్యో నా వెండి ఏమైపోయిందో, నా వస్తువులు ఏమైపోయాయో, వజ్ర వైడూర్యములు ఏమైపోయాయో, బంగారం ఏమైపోయిందో వెను తిరిగి చూస్తున్నామేమో, ఐహిక విచారములు మనకున్నాయేమో, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని విచారపడుతున్నామేమో, ధనమోసము ఉన్నదేమో, ఇతరమైన అపేక్షలు. ఎవరైనా మంచి వస్త్రము ధరిస్తే ఆశపడతాం, అపేక్షిస్తాం. ఎవరైనా ఏదైనా వస్తువు కొనుక్కుంటే అపేక్షిస్తాం. ఇతరమైన అపేక్షలు చాలా ఉంటాయి, చాలా విచారములు ఉంటాయి, చాలా ధనమోసం ఉంటుంది. వీరు వాక్యము విందురు గాని
వాక్యమును అణచివేయటం వలన అది నిష్ఫలమగును. నిష్ఫలమే. ఎంతో వాక్యం వింటున్నాం. 6 సంవత్సరాలుగా ప్రతి ఉదయము 5 గంటలకల్లా వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని ఎంతగానో వాక్యం వింటున్నాం. ఏమైపోతుంది? విన్న వాక్యం ఏమైపోతుంది? ఐహిక విచారములు, ధనమోసమును, మరి ఇతరమైన అపేక్షలు లోపల చొచ్చి వాక్యమును అణచివేయటం వలన అది నిష్ఫలమగును. ప్రభుల వారు చెప్పిన మాట. జీవితాంతము, అనేక సంవత్సరాలు, జీవితకాలమంతా ఎంతో వాక్యం వింటున్నాము. వినవాక్యము ఫలిస్తుందా? వినవాక్యం అంతా ఫలిస్తుందా? ఐహిక విచారములు, ధనమోసము, మరి ఇతరమైన అపేక్షలు లోపల చొచ్చి వాక్యమును అణచివేయటం వలన నిష్ఫలమవుతుందా? గమనించుకోవాలి ప్రియులారా. మంజులవాణి గారు చక్కని దీర్ఘాయుష్నకు కారణమైన, దీర్ఘాయుష్నకు మూలమైన వాక్యం బోధించారు. అమ్మా, మీకు హృదయపూర్వకమైన ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సుదర్శన్ గారు ఒక మాట ప్రార్థన చేయగలరా? సుదర్శన్ గారు, సుదర్శన్ కుమార్ గారు. సుదర్శన్ గారు ఉన్నారా? అయ్యగారు ఉన్నాను. అయ్యగారు, ఒక మాట ప్రార్థన చేయగలరా? ప్రేమ నమ్మకము కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవ, నీ పరిశుద్ధ నామమునకు, నీ ఘనమైన నామమునకు, నీ మహిమ గల నామమునకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గడిచిన కాలమంతా ప్రభువా, నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుచుకొని నైనా నూతన దినం మాకు అనుగ్రహించి అయినా మేము లేవగానే నీ పాద పద్మములు పట్టుకునేటకు, నీ మెల్లని స్వరము వినేటకు నైనా తండ్రి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన భాగ్యమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయినా నీ వాక్యం వివరించిన మంజుల వాణి మేడం గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఇక్కడ అనేక మంది ప్రభువా తండ్రి, దైవజనులు, దైవ సేవకులు ఉన్నారు ప్రభు. వారందరిని బట్టి కూడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా దగ్గర తండ్రి, మేము కూడా తండ్రి నేను అనునిత్యము నేను నీ వాక్యం వింటున్నాము కానీ ప్రభు దాన్ని గ్రహించలేక దాన్ని మా మనసులో మనను చేసుకుంటూ మేము బ్రతుకుటకు ఏ విధంగా బ్రతకాలనో, ఏ విధంగా మా తల్లిదండ్రులను సన్మానించాలనో, ఏ విధంగా ప్రభు మేము దీర్ఘాయుష్ కలిగి మేము జీవించాలనో తండ్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా దయలైన తండ్రి నాయన, ఈ పరిచర్యను తండ్రి అనుదినము ప్రభు నాయన మానక ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు ఉన్నప్పటికీ ప్రభు తండ్రి నేను ముందుకు తీసుకుని వెళ్తున్న ఆయన దండరాజయ్య గారి కుటుంబాన్ని, మేడం గారిని, పిల్లలను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఆయన తండ్రి ఎన్ని అనానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభు ఆయన అది మానక తండ్రి ఆయన అనేక మందికి వాక్యమును పంచి తండ్రి అనేక మందిని ప్రభు పురుకొల్పుచున్న విధానం బట్టి కూడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ వచ్చిన ప్రతి ఒక్క వారిని బట్టి కూడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడు నాయన యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన ఘనమైన నామములు స్తుతించి ప్రార్థించి అవి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చక్కగా మనం వాక్యము విని దాని ప్రకారం నడుచుకునే ఉద్దేశం కలిగి ఉదయమునే యేసు వైపు చూచుచు అనే పరిశుద్ధ సహవాసములో కూడి వచ్చిన మనందరి నిమిత్తము చక్కని ప్రార్థన చేసిన సుదర్శన్ గారి కొరకు, సుదర్శన్ గారిని దేవుడు దీవించును గాక. వందనములండి. ఇప్పుడు దేవుని వాక్యమును గైకొనుట వలన దీర్ఘాయుష్షు పొందిన అమ్మగారు ఉన్నారు, గ్రేస్ మనోరంజనమ్మ గారు. వారు మనకు ఆశీర్వాదం విడుదల చేస్తారు. అమ్మా గ్రేస్ మనోరంజనమ్మ గారు. వందనాలండి. వందనాలమ్మా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఇట్లా చేరిన వారందరూ
అందరికీ వారి కుటుంబాలకు, రాలేకపోయిన వారికి వారి కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండును కాక. ఆమేన్. 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 అన్నాజనమ్మ గారి మనవరాలి రిసెప్షన్ జరుగుతుంది చెన్నైలో. మనందరము వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతటితో తెలుగు సభ ముగించుకుంటున్నాము. తదుపరి హిందీ సభలోనికి ప్రవేశిస్తాము. आइए हमारे बीच में पास्टर विश्वनाथ प्रसाद जी जगदीशपुर बेतिया जिला से बिहार से तैयार खड़े हैं. हमारा नेतृत्व करेंगे वो, ताकि हम हिंदी सभा आरंभ करने जाएंगे. पास्टर विश्वनाथ प्रसाद जी, आपका स्वागत है. धन्यवाद 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 सर्वशक्तिमान पापा जी, स्वर्ग और धरती के स्वामी, पिता पुत्र पवित्र आत्मा, सनातन के प्रभु यीशु पापा के नाम से मंडली के साथ दीन और नम्र बन के खुदावन आपके अनुग्रह के सिंहासन में आए.